హరీష్ రావు వల్లే తాను బీఆర్ఎస్ ను వీడానని జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. హరీష్ రావుపై కోపంతో తాను కాంగ్రెస్ లోకి రాలేదని, ఆనాటి సీఎం వైఎస్ఆర్ ఆహ్వానంతోనే కాంగ్రెస్ లోకి వచ్చానన్నారు జగ్గారెడ్డి. రాజకీయంగా తనకు హరీష్ రావు ప్రత్యర్థి అని చెప్పారు. తాను బీఆర్ఎస్ ను వీడటానికి కారణం హరీష్ రావు మాత్రం కాదని, ఈ విషయంలో కవిత చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు జగ్గారెడ్డి. ఇప్పటికైనా కవిత ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇక కేసీఆర్ కూతురు కాబట్టే కవిత లీడర్ అయ్యారని చెప్పారు. జగ్గారెడ్డికి రాజకీయంగా వాళ్లకు పడక హరీష్ రావు మీద కోపంతో జగ్గారెడ్డి అప్పుడు టీఆర్ఎస్ పార్టీని రాజీనామా చేసి ఆ పార్టీకి వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అని కేసీఆర్ కూతురు చెప్పింది. అసలు నేను టీఆర్ఎస్లో నుంచి పోవడానికి హరీష్ రావు కారణమే కాదు. ఆ రోజు నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావుకి అసలు సంబంధమే లేదు. హరీష్ రావు రాజకీయం వేరు, జగ్గారెడ్డి రాజకీయం వేరు. కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుడు బంద్ చేసుకోండి. విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అనే హితు. కేసీఆర్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు, పెట్టకండి. ఇప్పుడు ఆమె ఎవరు? కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయింది. జగ్గారెడ్డి ఎవరు? జగ్గారెడ్డి నేను లీడర్ని. కేసీఆర్ అనే నాయకుడు లేకపోయి ఉంటే కవిత లేదు. కాంగ్రెస్లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు. ఆయన అనుకున్నాడేమో వీడు నా తిరిగి వెళ్ళిండేమో ఆయన అనుకున్నాడేమో. రాజశేఖర రెడ్డి సాబు, నువ్వు ఇష్టపూర్వకంగా రాగలిగితే నీ ఇష్టంతో నేను ఫోర్స్ చేయ, నువ్వంటే నాకు నచ్చినావు రాజకీయంగా, నీ అసంటో నాకు అవసరం. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక మాట, ఆయన మాటకి ఎట్లా అంటే అప్పటికే ఉందిగా మార్కెట్లో. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అంటే అది తిరుగులేదు అనేది అది చరిత్ర. అదిగా మమ్మల్ని ఎవరిని బలవంతంగా కాదు, నీకు ఇష్టం ఉంటే రా అన్నాడు. ఈ విషయాలు చెప్పిండు, వెళ్ళిపోయినా. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా అక్కడి నుంచి వచ్చింది హరీష్ రావు మీద కోపము కాదు, కేసీఆర్ మీద ఉన్న కోపము కాదు. నేను వచ్చింది ఆయన నా రాజకీయంగా గట్టోడు అని పిలిచినందుకు, నాకు ఈ 2 ఇస్తానందుకు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా.